నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. ఓవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, పోటాపోటీగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మిషన్ లాగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ను చేస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక సవాలనే చెప్పాలి. ఎందుకంటే దక్షిణాదిన అడుగుపెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం అక్కడటువంటి పార్టీల అలయన్స్తో మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతుంది తప్ప సొంతంగా ఎదిగేటువంటి పరిస్థితి లేదు. సో దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నిలబడడానికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన మద్దతుతో ఏదైతే బీహార్లో పొలిటికల్ ఎపిసోడ్ ఉందో అలాంటి ఎపిసోడే ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తోంది. అయితే బీజేపీ భవిష్యత్ వ్యూహం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలా ముందుకెళ్ళబోతోంది? దక్షిణాది రాష్ట్రాలను ఎలా తన చేతుల్లోకి తీసుకోబోతోంది? ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? మాట్లాడదాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఉన్నారు. సోము వీర్రాజు గారు నమస్తే. నమస్కారం అండి. నేను నా ఇంట్రోలో కొన్ని అంశాలు చెప్పా. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పాగా వేయడం అంత ఈజీ కాదు. అక్కడటువంటి ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయితే తప్ప అధికారంలోకి రానటువంటి పరిస్థితి. సో ఇంకెంత సమయం పట్టొచ్చు? రాజకీయాలు రేపు ఏం జరుగుతుందనేది ఈరోజు చెప్పడానికి అవకాశం లేదు. జనరల్గా పాలిటిక్స్ జస్ట్ లైక్ క్రికెట్. మనం ఎప్పుడు విజయం సాధిస్తాం, ఎప్పుడు ఓడిపోతాం అనడానికి అంచనా లేదు. ఈ బాల్ వేస్తే 4, ఈ బాల్ వేస్తే 6, ఈ బాల్ వేస్తే ఓటమి, ఈ బాల్ వేస్తే విజయం. రాజకీయాలు కూడా అలానే ఉంటాయి. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో, సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ. మేము దక్షిణ భారతదేశంలో మిత్రపక్షాలతో, అలానే కర్ణాటకలో మేము అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేశాం. ఇప్పుడు జనతాదళ్ కూడా మాతో ఉంది. మేము మేజర్ పార్ట్నర్స్ కర్ణాటకలో. తెలంగాణలో తప్పకుండా బీజేపీ అధికారం కోసమే ప్రయత్నం చేస్తాం. బట్ తెలంగాణలో ఉన్నంత ధీమా, తెలంగాణలో ఒక అవకాశం వచ్చింది, దాని భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని వదులుకుంది. వాస్తవానికి అధికారం మార్పు, అధ్యక్ష మార్పుతోటి తెలంగాణలో ఎంతో అంతో కొంత స్కోప్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమాత్రం భారతీయ జనతా పార్టీకి పెద్దగా స్కోప్ ఏం కనిపించట్లేదు. స్కోప్ అనేది పరిస్థితులు ప్రభావం మూలంగానే భారతీయ జనతా పార్టీ అడుగులు జాగ్రత్తగా వేస్తుంది. ఎక్కడా స్కోప్ లేదని భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలోనూ అంగీకరించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అది ఏ రాష్ట్రమైనా కానివ్వండి, అడుగులు వేస్తూ ఉంటాం. సందర్భం వచ్చినప్పుడు సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈవేళ మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా లక్ష్యం. కూటమిని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము ముందుకు పెడతాం. మీరు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వంగా. కానీ మీ ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే మీ ముగ్గురు కలిశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంగా ఒంటరిగా పోరు చేస్తున్నారు. 20% ఓటర్లకు పరిమితం చేయాలన్నటువంటి టార్గెట్ రియలిస్టిక్ కనిపిస్తుందా మీకు? లక్ష్యం ఎంత అనేది వార్తల్లో చెప్పే అంశం కాదు. రాజకీయ వ్యూహాల్లో ఏం చేస్తామనేది అంతర్గతంగా చర్చిస్తూ ఉంటాం. అంతర్గతమైనటువంటి అంశంగానే చెప్తాం తప్ప ఏ విధంగా వెళతాం, ఎలా వెళతాం అనే అంశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయవలసిన అవకాశాలు తక్కువ ఉంటాయి. సో భవిష్యత్తులో బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేయడం కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదంటే ఒప్పుకుంటారు? భవిష్యత్తులో కాదు, జరిగిన కాలంలో మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్లో 18%, 98లో మాకు వచ్చినాయి. ఏ విధమైన పొత్తు లేకుండా ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ సీట్లలో మేము విజయం సాధించాం. ఎవరితో పొత్తు లేదు. తెలంగాణలో కూడా 2 సీట్లు నెగ్గాం. చాలా సీట్లలో మాకు 2 లక్షల ఓట్లు దాటి వచ్చినాయి. ఆ దృష్ట్యా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే అనే ప్రశ్నకి 98 స్పష్టమైనటువంటి సమాధానం. ఒకసారి చరిత్ర తిరిగేస్తే మనకు అర్థమవుతుంది. తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభాముఖంగా చెప్పారు.
దీన్ని బీజేపీ ఒప్పుకుంటుందా ప్రత్యేకంగా? 300 రూపాయలకి నెయ్యి కొంటే అందులో కల్తీ జరగలేదని ఏ విధంగా అనుకుంటాం? ఆవు నెయ్యి 320 రూపాయలకి, 300కి, 289కి ఆవు నెయ్యి రాదు. అందులో కల్తీ తప్పకుండా ఉంటుంది. మీ అంచనా ఆవు నెయ్యి కేజీ ఎంతకుంటుంది? 2000కి కానీ ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి అంటే 2 రకాలైనటువంటి నెయ్యిలు ఈవేళ మార్కెట్లో ఉన్నాయి. ఒకటి డైరీలో తయారైనటువంటి నెయ్యి. ఇది పచ్చిపాల మీద క్రీమ్ తీసి, వెన్నను దాన్ని పచ్చిపాల మీద తీసినటువంటి క్రీమ్, దాన్ని మరిగిస్తే వచ్చేదాన్ని క్రీమ్ బేస్డ్ నెయ్యి అంటారు. కానీ నెయ్యి అంటే మనం ఆవు పాలు తీసుకుని దాన్ని పాలు తోడుపెట్టి వెన్న తీసుకుని దాన్ని కాస్తే వచ్చే నెయ్యిని, ఇది ఒరిజినల్ నెయ్యి. దీన్ని 2000 రూపాయలకు కానీ మనకు మార్కెట్లో లభ్యం కాదు. బట్ అంత 2000 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి విషయంలో ప్రస్తుతానికి టీటీడీ 630 రూపాయలకు కొనుగోలు చేస్తుందంటే ఇక్కడ కూడా అనుమానాలే కనిపిస్తున్నాయి కదా. సో అదే ప్రతిపక్షం అదే మాట్లాడుతుంది, కల్తీ నెయ్యి జరుగుతోంది, టీటీడీలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ప్రతిపక్షం అది మాట్లాడడంలే. ప్రతిపక్షం ఏమంటుందంటే 620 రూపాయలకి చాలా ఎక్కువ కొంటున్నారు మీరు, అందులో అవినీతి జరిగింది అని అంటుంది. అలా వాళ్ళకి 600 రూపాయలు 20 రూపాయల నెయ్యిని జగన్మోహన్ రెడ్డి వాడతాడా? బొత్స సత్యనారాయణ వాడతాడా? ఎవరు వాడతారు 620 రూపాయల ఆవు నెయ్యి? సో ఈ లెక్కన 630 రూపాయల ఆవు నెయ్యిని వాడినా దీంట్లో కూడా అనుమానాలు బయటకు వస్తున్నాయి కదా. స్వచ్ఛమైన అనుమానాలు అంటే మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను. డైరీలో ఉన్న క్రీమ్ బేస్డ్, పచ్చిపాల మీద తీసేటువంటి క్రీమ్ బేస్డ్కి సంబంధించినటువంటి నెయ్యినే మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తున్నాం. అదే అందరూ మార్కెట్లో కొంటున్నాం, ఏ కంపెనీ నెయ్యి అయినా సరే. దాని మూలంగా బిలో 1000కి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే ఒరిజినల్గా దేవుడికి ఇప్పటికి కూడా ప్రసాదంలో వాడే నెయ్యి, గోశాలలో నెయ్యి, ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి డైరీ నెయ్యి. కాబట్టి ఆ రేటు ఉంది. ఆ రేటు కూడా కొనడానికి వీల్లేదంటారు వైసీపీ వాళ్ళు. అది తప్పు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని విషయంలో కేంద్రం వాటా ఎంత ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతోంది? ఎందుకంటే భారీ ఖర్చుతో, ఆర్థిక వ్యవస్థతో కూడినటువంటి అంశం. సో దీంట్లో కేంద్రం పాత్ర ఎంత ఉండబోతోంది? తప్పకుండా కేంద్రం గతంలో 1500 కోట్లు ఇచ్చింది. 26,000 కోట్లతో రింగ్ రోడ్స్ని నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేసింది. ఇప్పుడు చేస్తున్నాం రింగ్ రోడ్స్ని 26,000 కోట్లు, 30,000 కోట్ల వరకు. అలానే రీసెంట్గా బడ్జెట్లో మరొక 1000 కోట్లు ఇచ్చాం. అలానే 40,000 కోట్ల రూపాయలని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా మనం క్యాపిటల్ కట్టడానికి మనం పూర్తి సహాయ సహకారాలు చేస్తున్నాం. బట్ ఇదే అమరావతిలో చదరపు గజం 12,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా క్యాపిటల్ మీద ఒక అవగాహన లేనటువంటి మనిషి. ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి అనే ఆలోచన ఆయనకి ఎక్కడా కనిపించలేదు. 5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన సందర్భంలో నేను అమరావతి క్యాపిటలు, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఆ తర్వాత 3 రాష్ట్ర రాజధానులుగా ఆలోచన చేశారు. అమరావతిలో ఆయన ఏం ఖర్చు పెట్టలేదు, విశాఖపట్నంలో ఆయన ఏం ఖర్చు పెట్టలేదు, కర్నూలులో కూడా ఏమీ ఖర్చు పెట్టలేదు. కానీ విశాఖపట్నంలో ఒక బంగళా దాన్ని నిర్మాణం చేసుకున్నారు ఆయన ప్రత్యేకించి. ఒక 150 కోట్లు ఎంతో పెట్టి. ఆ దృష్ట్యా ఆయన క్యాపిటల్ మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదనేది నా ఆలోచన. బట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. సో ఒక పగబట్టి, కక్షబట్టి మాజీ అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. ఇదా కూటమి ప్రభుత్వం, ఇదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అన్న ప్రశ్నలు కూడా ప్రతిపక్షం స్పందిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. తెల్లవారుజామున 4 గంటలకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టారు. టీడీపీ ఆఫీస్ మీద రాళ్ళు వేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజా వేదికను కూల్చారు. అనేక మంది మీద వాళ్ళు కూడా కేసులు పెట్టారు ఆ వేళ. సో వాటికి రివెంజ్ అయింది. రివెంజ్ అని ఎందుకంటాం? రాజకీయాల్లో మా మీద కేసులు పెట్టారు, మా మీద ఇలా చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు అసలు ఎలక్షన్లో ఎవరిని నామినేషనే వేయనీయలేదు కదా. మీరు అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో, అన్ని జిల్లా పరిషత్తుల్లో మీరు విజయం సాధించారు. ఎవరిని నామినేషన్ వేయనీయలేదు. మరి మీది ఏ బుక్ రాజ్యాంగం? మీకు అసలు ప్రజాస్వామ్యం మీద విలువ ఉందా? అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఆ వ్యవస్థను కూడా మీరు పూర్తిగా చిన్నాభిన్నం చేసి అందరినీ మీరు నెగ్గించుకున్నారు. మిమ్మల్ని ఏమనాలి?
మీకు డెమోక్రసీ మీద విలువ ఉందా? మీరు అన్నీ నెగ్గారు, పోనీ మరలా విజయం సాధించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం అనేది ఆలోచన చేసి మాట్లాడవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. సో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించారు, చంద్రబాబు నాయుడిని విమర్శించారు. సో అప్పటి విమర్శలకు ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడి పైన విమర్శలకు తేడా ఏంటి? ఆనాడు నేను విమర్శించినట్లుగా తెలుగుదేశం కూడా విమర్శించలేదు. నేను 3 ఎన్నికల్లో బై ఎలక్షన్లో పోటీ చేశాను. తిరుపతిలో నేను అధ్యక్షుడిగా ఉండగా, బద్వేల్లో, అలానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మరొక అసెంబ్లీలో గతిమ పార్టీలు పోటీ తెలుగుదేశం పోటీ చేయలేదు. తెలుగుదేశం ఓన్లీ తిరుపతిలోనే పోటీ చేసినాయి. నేను 3 అసెంబ్లీల్లో, పార్లమెంట్లో 2 అసెంబ్లీల్లో వారి మీద పోటీ చేశాను. అనేకమైన దేవాలయాలు చిన్నాభిన్నం చేసినప్పుడు నేను సూటిగా ప్రశ్నించాను. టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానని చెప్పి ఆయన కడపలో చెప్పినప్పుడు నేను మారువేషాల్లో వెళ్ళి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పర్మిషన్ రద్దు చేయించాను. అనేక విధాలుగా విగ్రహాలు దగ్ధం అయినప్పుడు అక్కడికి వెళ్ళి విజయనగరంలో శ్రీరామచంద్రుడి శిరచ్ఛేదనం జరిగినప్పుడు చాలా గట్టిగా మాట్లాడాను. అక్కడి నుంచి మేము ఒక పాదయాత్ర చేయాలని అడిగినప్పుడు వారు దాన్ని తిరస్కరించడం జరిగింది. రథంలో సింహాలు దొంగిలించబడినా, ఎక్కడ ఏ అంశం వచ్చినా నేను స్పష్టంగా చీప్ లిక్కర్ విషయంలో చాలా స్పష్టంగా సోము వీర్రాజు మొట్టమొదట మాట్లాడింది, భూమి పేర్ల గురించి మాట్లాడింది సోము వీర్రాజు ఒక్కడు మాత్రమే. ఆనాడు ఆయన మద్యం విధానాన్ని, ఇది తప్పు, మేము అధికారంలోకి వస్తే మద్యాన్ని చీప్ లిక్కర్ని నేను 50 రూపాయలకే అమ్ముతున్నాను అని ఒక బీజేపీ అధ్యక్షుడిగా చెప్పినప్పుడు నన్ను ట్రోల్ చేశారు. ఎందుకు నేను ఆ విషయాన్ని మాట్లాడాను? అతను అసలు భూమి బీర్లు కానీ అనేక బ్రాండ్లను కొత్తవి క్రియేట్ చేసి మంచి బ్రాండ్స్ని అమ్మకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను చౌకగా ఇస్తాను అంటే నన్ను ట్రోల్ చేశారు ఆల్ ఇండియాలో. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను అప్పుడే చెప్పా, ఇతను ఇదే విధంగా ప్రవర్తిస్తే రోజు నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. 2024లో రివర్స్లో బటన్ నొక్కుతారని అదే రోజు నా బ్రాంతి సందర్భంగా చెప్పాను. అయితే కొన్ని పక్షాలు బీజేపీ వైపున ఘాటైనటువంటి విమర్శల్ని ఘాటుగా ఛానల్లో రానియకపోవడం నా తప్పు కాదు, అది ఛానల్స్ తప్పు. నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని రివ్యూ చేస్తే అన్ని ఛానల్స్కి అర్థమవుతాయి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మా ప్రత్యర్థే, ఆ వేళ ఈ వేళ కూడా. బట్ జగన్మోహన్ రెడ్డి మీరు ప్రత్యర్థి అన్నా కానీ మీకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసినప్పుడు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు టీడీపీకి, అంటే టీడీపీ తరపున కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా కానీ ఇది వైసీపీకి ఇచ్చినట్టే. ఎందుకంటే మీరు రహస్య మిత్రులు జగన్మోహన్ రెడ్డికి, సోము వీర్రాజు గారు, ఆయనకి ఇచ్చినట్టే వైసీపీకి ఇచ్చినట్టే అన్నటువంటి ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో బలంగా జరిగింది. సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతాయి. సోషల్ మీడియాలో చర్చకి నా పార్టీ భారతీయ జనతా పార్టీ నన్ను భారతీయ జనతా పార్టీగా 2 సార్లు ఎమ్మెల్సీ చేసింది. గతంలో చేసింది, ఇప్పుడు చేసింది. నన్ను చాలామంది ఎమ్మెల్సీ అయిన తర్వాత నన్ను ప్రశ్నించారు, మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉంటారు అని. నేను చంద్రబాబు నాయుడు గారితో, మోడీ గారితో ఆయన ఎలా ఉంటే నేను అలా ఉంటాను అని చెప్పాను. ఇప్పుడు అలాగే ఉంటున్నాను. ఆవేళ నేను ఒకవేళ గత ఎమ్మెల్సీగా కొన్ని అంశాలను స్పష్టంగా ప్రకటించాను. ఆవేళ తెలుగుదేశం ఎలా ఉందో నేను అలాగే ఉన్నాను. ఈవేళ తెలుగుదేశం మాకు మిత్రపక్షం. అంటే అప్పుడు మీరు 2 వైపులా ఒకే విధంగా ఉన్నారు. సో తెలుగుదేశాన్ని విమర్శించారు, ఇటు వైసీపీని విమర్శించారు. ఆవేళ వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, నేను మిత్రపక్షంలో ఉన్నాను. మిత్రపక్షంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం ఏ విధంగా వ్యవహరించిందో దానికి ధీటుగా నేను మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీగా, నా కార్యకర్తగా నా బాధ్యత. అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇతను తెలుగుదేశాన్నే విమర్శిస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో నేనేదో ఎవరికో మిత్రుడిని, భారతీయ జనతా పార్టీ రక్తంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను 47 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్గా, ఏబీపీగా, బీజేపీగా భారతీయ జనతా పార్టీకే పనిచేస్తాను, భారతదేశం కోసమై పనిచేస్తాను. వ్యక్తుల కోసం మా పార్టీ ఎప్పుడు పనిచేయదు. ఎవరు వ్యక్తిగతమైనటువంటి మిత్రులు ఇక్కడ ఉండరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కంటే మీరు తెలుగుదేశం పార్టీనే ఎక్కువ తిట్టారు, వైసీపీకి దగ్గరగా ఉన్నారని ఒక వాదన. అయితే దీన్ని మీరేమంటున్నారు? మీడియాలో చూపించలేదు, బట్ నేను ఫైట్ చేశానని మీరు అంటున్నారు. అది వాదన మాత్రమే. నేను ఆ రోజు
వైసీపీని పొగిడిన దాఖలు ఎక్కడనే ఉన్నాయా? వైసీపీని పలానా విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మిత్రపక్షంగా ఉండి నేను కామెంట్ చేశాను. వైసీపీని నేను ఎక్కడైనా సపోర్ట్ చేసిన దాఖలాలు ఒక్క పాయింట్ మీరు చెప్పాలి. తెలుగుదేశం పార్టీని విమర్శించారు కదా, చెప్తున్నాను కదా. మరి తెలుగుదేశం కూడా మమ్మల్ని విమర్శించింది కదా. అంటే కూటమి విచ్ఛిన్నం అయిన తర్వాత, అఫ్కోర్స్ ఏంటి, కూటమి విచ్ఛిన్నం అయిన తర్వాత తెలుగుదేశం బుడగలు చూపించింది, ఆ తెలుగుదేశం బ్లాక్ ఫ్లాగ్స్ చూపించింది, తెలుగుదేశం చాలా విషయాలు మాట్లాడారు. అఫ్కోర్స్ అంటే అవును, వాస్తవం. నల్ల బెలూన్లు ఎగరేసింది కూడా వాస్తవం. అందుకే నేను విమర్శించా. సో రాజకీయ పరంగా కాబట్టి నేను ఎవరికో మిత్రుడని ఎందుకు అనుకుంటారు మీరు? అది తప్పు కదా. విమర్శకు విమర్శ ఉంటుంది, స్నేహానికి స్నేహం ఉంటుంది. ఇది రాజకీయ ధర్మం. వైసీపీ నాయకులు బీజేపీలోకి రావడానికి ఓ ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో సో మీ ద్వారా ఏదో పావులు గడుపుతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అవన్నీ ఊరికే అపోహలు మాత్రమే. మా పార్టీలో ఏం జరుగుద్దో, ఎవరు మా దగ్గరికి వస్తారో, ఎప్పుడు నబీ అధ్యక్షుడు అవుతాడో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో మేము జగన్తో పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఒక అపోహలు తప్ప మాకు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యూహాలు లేవు. మేము తెలుగుదేశంతో కలిసే నడుస్తాం. సో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఒక బీహార్ ఎపిసోడ్ని ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చూసేటువంటి అవకాశం ఉంటుందా? బీహార్కి ఆంధ్రప్రదేశ్కి చాలా వ్యత్యాసం ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఆలోచించవలసినటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. అంటే ఒక చర్చ ఏంటంటే నితీష్ కుమార్ని ఏ విధంగా అయితే సెంట్రల్లోకి తీసుకుంటున్నారో, సో అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని పెడుతున్నారు, ఇక్కడ కూడా లోకేష్ని ఎలివేట్ చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో తీసుకెళ్ళబోతున్నారు అన్నటువంటిది కూడా ఇంకోటి రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయాల్లో నేను ముందే తమరికి చెప్పాను, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాం, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది కాలం నిర్ణయిస్తుంది. అది క్రికెట్. ఓకే, సో లైక్ ఏ క్రికెట్. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు అడుగు పెట్టలేకపోతుంది? కర్ణాటక అనుకుంటే కర్ణాటకలో పెట్టలేకపోయారు, మొన్న గెలవలేకపోయారు. సరే, అంతకుముందు ప్రభుత్వం మీద ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కనుచూపు మేరలో కనిపించట్లేదు. తమిళనాడులో వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటు కేరళలో కనీసం ఒకటి స్థానం గెలిచేటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పేరుంది, దక్షిణాదిని చిన్నచూపు చూస్తుంది అన్నటువంటి పేరుంది. దక్షిణాదిని అలానే ఉత్తరాది అనేది భారతీయ జనతా పార్టీలో ఉదంతంలో ఉండదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ జనతా పార్టీ మాది. కేరళలో ఈవేళ 18% ఓట్ల శాతాన్ని సాధించుకున్నాం. మనం మున్సిపల్ ఎలక్షన్స్లో చాలా గట్టి ప్రయత్నం చేశాం. కార్పొరేషన్లో కూడా మేము తిరువనంతపురం కార్పొరేషన్లో విజయం సాధించాం. ఇప్పుడు మరింత గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. అలానే మెడ్రాస్లో మేము ఎక్కడా కూడా ఏ ఎన్నికని ఏ రాష్ట్రం దక్షిణ ఉత్తర అనే సంబంధం లేనటువంటి వ్యూహాలతో మేము వెళ్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కేరళలో పనిచేస్తున్నారు, మెడ్రాస్లో పనిచేస్తున్నారు, వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్నారు. ఇవాళ మేము ఎన్నికల్ని ఏ రాష్ట్రాన్ని, అది దక్షిణం ఉత్తరం అని కాదు, తప్పకుండా విజయం సాధించే ప్రయత్నమే చేస్తాం. భారతీయ జనతా పార్టీ కేరళలో విజయం సాధించే ప్రయత్నం చేస్తాం. అది రేపు జరుగుద్దా, కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడు జరుగుద్దా అనేది. బట్ ఒక 60 ఏళ్ళ వామపక్ష భావజాలం ఉన్నటువంటి కేరళలో ఒక మతతత్వంతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కేవలం 10-20% హిందువులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీ ఆయుధాన్ని అక్కడ ప్రయోగించే అవకాశం ఉందా? 100%. అనేక మంది మిత్రపక్షాలు, ఇవాళ క్రైస్తవులు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లేసే పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ మీరు టికెట్లు కూడా ఇచ్చారు కేరళలో. మరి అలాంటప్పుడు మీకు అనుమానం ఏంటి? మేము ఎప్పుడూ ప్రయత్నం చేస్తాం. కేరళలో ఇవాళ అనేక మంది క్రిస్టియన్ ఫాదర్స్తో రెగ్యులర్గా మా ప్రధానమంత్రి రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఆ దృష్ట్యా మేము ఏ మతానికి, మాది మతత్వ పార్టీ కదా, అసలు భారతదేశంలోనే మతం లేదు, బీజేపీలో అంతకంటే మతం లేదు. మాది మతతత్వ పార్టీయే కాదు, మాది జాతీయవాదం పార్టీ, భారతీయ ధర్మానికి అనుగుణంగా వెళ్ళేటువంటి పార్టీ. ఇందులో మతతత్వ పోకడం లేదు. మాకు ముస్లింలైనా క్రైస్తవులైనా భారతీయుల కిందే లెక్క. తమిళనాడులో ఈసారి వచ్చేటువంటి తమిళనాడులో కూడా మిత్రపక్షంతో కలిసి తమిళనాడులో కూడా చాలా నెక్ టు నెక్కు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అవకాశం ఉంటే స్టాలిన్ ఓడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. బట్ అదే తమిళనాడులో అన్నమలైని మీరు పక్కన పెట్టేయడం, నైనా నాగేంద్రని తీసుకోవడం ఒక రాజకీయ చర్య, ఒక చెస్ ఆడినట్టు రాజకీయ. ఇందాక మీరు క్రికెట్ అన్నారు, బట్ ఇక్కడ చెస్ నడుస్తోంది. అంటే ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టి ఉన్న వాళ్ళ స్థానాలు తీసేసి కేవలం అధికారం కోసం అన్నమలైకి అన్యాయం చేశారు భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పేరు కూడా ఉంది మీకు. వ్యక్తులు ప్రధానం కాదు, పర్సనాలిటీస్ ప్రధానం కాదు. రాజకీయాల్లో ఏ అడుగులతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వ్యూహాలు ప్రధానం భారతీయ జనతా పార్టీకి. ఆ వ్యూహాలతోటే ముందుకు వెళ్తాం. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు,
అని రాజస్థాన్ ముఖ్యమంత్రి ఒక శర్మ అయ్యారు. అలానే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక యాదవ్ అయ్యారు. ఇవాళ నబీ ఒక వ్యక్తి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి మీరు అడిగినటువంటి పర్సనాలిటీ కల్ట్ అనేది భారతీయ జనతా పార్టీలో అది ఒక ప్రధానమైనటువంటి పాత్ర కాదు, వ్యూహమే ప్రధానమైనటువంటి పాత్ర భారతీయ జనతా పార్టీకి. సో ఇక పోటీ కేవలం భారతీయ జనతా పార్టీకి ఏమైనా హోప్ ఉందా అంటే, ఒకటి అస్సాం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం, ఇంకోటి పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లో దీదీని ఢీ కొట్టడానికి ఏకంగా మోడీయే రంగంలోకి దిగారంటే పశ్చిమ బెంగాల్ చాలా టఫ్గా అనిపిస్తుందా? పశ్చిమ బెంగాల్ అస్సాంలో విజయం సాధిస్తాం, పశ్చిమ బెంగాల్లో విజయం సాధిస్తాం, కేరళలో మా మార్జిన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. అలానే తమిళనాడులో కూడా చాలా దగ్గరికి మిత్రపక్షంతో కలిసి వస్తాం. అలానే ఏదైతే మెడ్రాస్ దగ్గర ఉన్న పాండిచ్చేరిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే అన్ని రాష్ట్రాల్లో గట్టి పోరాట పటిమతో ముందుకు వెడుతున్నాం. చివరిగా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక, మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఏంటి? గ్రాఫులతో లెక్క ఉండదు మాకు. మీరు అన్నారు తమిళనాడులో మంచి గ్రాఫ్ ఉంది అన్నారు. మేము రేపు అధికారంలోకి వస్తున్నాం. గ్రాఫ్ అనేది బీజేపీ డిక్షనరీలో ఉండదు. గ్రాఫ్ అనేది వ్యూహాత్మకంగా ఉంటుంది. ఆ వ్యూహం ఎలా ఉంటుంది అనేది నేను ముందే చెప్పేంతవరకు అది ఏ టైంలో ఎట్లా వ్యవహరించాలనేది కేంద్ర పార్టీ నిర్ణయించి తీసుకుంటుంది. రాష్ట్రంలో కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో ఆర్థికంగా నష్టాల్లోకి వెళ్ళడానికి కేంద్రం తీసుకునేటువంటి చర్యలే, సో భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి విధానాల వల్లే స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లోకి పోతుంది, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు అన్నటువంటి ఇంకొక అంశం కూడా ఉంది. సో దీనిపైన బీజేపీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలానే రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కరెంట్లో కొంత రాయితీ ఇచ్చడం, జిఎస్టీలో రాయితీ ఇవ్వడం. ఈవేళ స్టీల్ ప్లాంటు 3వ కిల్లను పనిచేయడం మూలంగా లాభాల్లో ఉంది స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ నష్టంలో లేదు. కొంతమంది కమ్యూనిస్టులు కావాలని, వాళ్ళ కమ్యూనిస్టులు ఎలాంటి వాళ్ళంటే చైనా బాగోవాలనుకుంటారు, అలానే రష్యా బాగోవాలనుకుంటారు. వాళ్ళ భారతదేశం బాగోవాలని కోరుకోరు. వాళ్ళు 620 రోజులు స్ట్రైక్ చేస్తారు. ఈవేళ స్టీల్ ప్లాంట్ నష్టంలో లేదు, లాభాల్లో ఉంది. దీన్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి పక్షం భారతీయ జనతా పార్టీ. అలానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి గట్టిగా ప్రయత్నం చేయడం మూలంగా ఇంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చాం. ఈవేళ 3వ కిల్లను నడుపుతున్నాం. త్వరలో ఇంకా మంచి లాభాలతో మంచి స్టీల్ ప్లాంట్గా దాన్ని తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం. సో దాని ప్రైవేటీకరణ పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ప్రైవేటీకరణ అనేది ఒక అపోహ మాత్రమే. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనం RINLలోనే ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ముందుకు పెడుతుంది. అంటే బీజేపీ అన్ని కార్పొరేట్లకు అప్పచెప్పేస్తోంది, ప్రైవేటీకరణ చేస్తోంది, సంస్థలన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తోంది అన్నటువంటి వాదన మొదటి నుంచి బలంగా వినిపిస్తోంది. సో ఆ ఉద్దేశంతో మాత్రమే స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి, దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేన్ని ప్రైవేటీకరణ చేశాం మీరు చెప్పాలి? ఏవి ప్రైవేటీకరణ చేశాం? LICలను చేయబోతున్నారు, పోర్టులను చేయబోతున్నారు చేయబోతున్నారు అనేది ఒక అపోహ, ఒక ప్రచారం మాత్రమే. ఇవాళ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇస్తే చేయబోతున్నారు, RINLలో ఉంది. దాన్ని అదేవిధంగా లాభాల్లోకి తీసుకెళ్లేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అపోహలకి, ప్రచారానికి మన ఎక్కువగా కొంతమంది ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు, వాళ్ళ క్యాపిటలిస్టులు, కమ్యూనిస్టులు కాదు వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీని ఏదో అది అమ్మేస్తున్నాం, ఇది అమ్మేస్తున్నారు అని అంటూ ఉంటారు. వాళ్ళు ఈ దేశ పక్షాలు కాదు, నక్సలైట్లకు సహాయం చేసేవాళ్ళు ఇండైరెక్ట్గా. ఈవేళ నక్సలైట్లు క్లోజ్. కమ్యూనిస్టులు మాట్లాడే భాషకి ఈ దేశంలో స్థానం లేదు. సో ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాంటి రిలేషన్ ఉంది? అద్భుతమైన రిలేషన్ ఉంది. మాకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన రిలేషన్ ఉంది. రోజు ఆయన మోడీ గారిని ఆయనే ఈవేళ దేశాన్ని రక్షిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు నాకు ఆయనకి అద్భుతమైన రిలేషన్ ఉంది. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో అదే విధమైన పయనంతో ముందుకు పెడతాను. 2014లో మీకు మంత్రి పదవి ఆఫర్ చేశారంట, మీరే రిజెక్ట్ చేశారంట, ఈ కామెంట్ కూడా కొంత వినిపించింది. వాస్తవమేనా? నాకు రాజమండ్రి సీట్ ఇస్తానన్నారు, నన్ను ఎమ్మెల్యేగా నిలబడమన్నారు, 14 నేను మంత్రి చేస్తా ఉన్నారు. కానీ ఆవేళ ఉన్న పొలిటికల్స్లో కొంతమంది కొత్త వాడికి ఇవ్వాలి. ఆకురు సత్యనారాయణ గారికి సీట్ ఇచ్చాం. నాకు ఇస్తాన మంత్రి మాణిక్యాలరావు గారికి ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా
ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏపీ ప్రజలు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్తో ఆంధ్ర రాష్ట్రం 3 ప్రాంతాల్లో ప్రగతి పదంతో రథచక్రాల మాదిరిగా ప్రయాణం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు 4,000 పెన్షన్ ఇవ్వడం కానీ, అలానే 6 రకాలైనటువంటి విధానాలను వెంటనే అమలుపరచడం కానీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఫ్రీ బస్సు మహిళలకు ఇవ్వడం కానీ, వికలాంగులకి బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, అలానే విద్యా విధానంలో కానీ, అలానే గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మాణం చేయడం. గతంలో గ్రామాల్లో ఎక్కడ ఒక రోడ్డు కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 25,000 కోట్ల రూపాయలతో గ్రామాల్లో అనేక రకాల రోడ్లు, అనేక రకాల కార్యక్రమాలతో ఈవేళ ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ఎక్కడ గోతులు లేనటువంటి రోడ్లు మేము నిర్మాణం చేయబోతున్నాం. సంక్షేమము, అభివృద్ధి, అలానే అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రైల్వేస్లో కావచ్చు, హైవేస్లో కావచ్చు, ఎయిర్వేస్లో కావచ్చు, పోర్టుల విషయంలో కావచ్చు, అన్ని విధాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూటమి కలిసి పనిచేస్తుంది. ప్రజలు ఆ విధంగా కూటమికి మద్దతు ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, క్యాపిటల్ ముందుకు పెడుతుంది. అలానే పోలవరానికి అడ్వాన్స్ ఇస్తూ 27 లోపల కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలు కూటమిని సమర్థించాలి, కూటమి వైపుకి దృష్టిని సారించాలని నేను కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజధాని విషయంలో వైసీపీ కొన్ని కామెంట్లు వేస్తోంది. ధర్మాన్ని ఏమంటారంటే, ఆ రోజు మద్రాసు నుంచి వెళ్ళగొడితే కర్నూలుకు వచ్చాం, కర్నూలు నుంచి వెళ్ళగొడితే ఆంధ్రప్రదేశ్ పోయినాం, ఉన్న సొమ్మంతా హైదరాబాద్లో ఖర్చు పెడితే హైదరాబాద్ నుంచి వెళ్ళగొడితే మళ్ళీ అమరావతికి వచ్చినాం, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళగొడితే ఇంకెక్కడికి పోవాలి. సో రాజధాని విషయంలో ఎందుకో క్లారిటీ రావట్లేదు. ఈ రాజధాని కూడా పర్మనెంట్ కాదు, రేపొద్దున మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ రాజధాని విషయంలో సేమ్ అట్లాంటి చర్చలు జరుగుతాయి అన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి ప్రజల ఆందోళన పడే మాటలు వైసీపీ నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఇలాంటి ఆలోచన వ్యక్తం చేసే ప్రజలుగా వాడు 11 సీట్లు ఇచ్చారు. నేను ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, నేను అమరావతి రాజధానిగా చేస్తానని హామీ ఇచ్చాడు. దానికి ఏం సమాధానం చెప్తాడు? మాజీ రెవెన్యూ మంత్రి, ఆడ ముఖ్యమంత్రి చెప్పాడు కదా, మాజీ ముఖ్యమంత్రి, నేను ఇక్కడే క్యాపిటల్ కడతాను అమరావతి అని నమ్మించి మోసం చేసిన వ్యక్తులు ఈవేళ ప్రజల్లో బుట్టదాకల మాటలు మాట్లాడడం భావ్యం కాదు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండడానికి అర్హత లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈవేళ ఆయన. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించారు. బట్ అదే ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ పాదయాత్ర చేస్తూ అంటున్నారు. సో పాదయాత్ర చేస్తే ప్రజల్లో ఎట్లాంటి సెంటిమెంట్స్ ఉంటాయి అందరికీ తెలుసు. పాదయాత్రలు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2009లో చేశారు, అలానే లోకేష్ గారు చేశారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి పాదయాత్ర చేశారు. ఇప్పుడు మరలా పాదయాత్ర చేస్తారు, రోడ్లన్నీ అరగొడతాడు. పోయినసారి పాదయాత్ర చేసి మొత్తం రోడ్లన్నీ అరగొట్టేసి అంత పాదయాత్ర చేశాడు. ప్రజలకు ఏం ఉపయోగించింది? మేము వచ్చిన తర్వాత వాటిని బూడ్చాం. ఇప్పుడు మళ్ళీ అరగొట్టడానికి తిరిగితే తిరగమనండి, ఎవరు కాదంటారు. రైట్, థ్యాంక్ యూ సోమవీరాజు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అభివృద్ధి దిశగానే దూసుకెళ్తాం. మిగతా ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి కామెంట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో జరిగినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.